వర్షిణి కనపడ్డ తర్వాత అఘోరి పోరాటాన్ని ఆపేసి వర్షిణి వెనక తిరుగుతున్నారంట, నిజమేనా? అది ముమ్మాటికి తప్పు. మరి 3 రోజులు కాశీలో సాధన చేసింది ఏంది, దైవ దర్శనాలు చేసేది ఏంది, జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నారు అదేంటి? అది ఎక్కడదక్కడ ఏ దర్గా రాష్ట్రం గురించి పోడారు అంటే నేను పరిచయం నాకు కూడా దర్గా గురించి పోడారు. దర్గా హటావు వేములవాడ బచావ్ అని చెప్పని పాజిటివ్ తెచ్చింది ఎవరు? ఇవన్నీ నేను పరిచయం నాకే కదా. సో అఘోరిని నెగిటివ్గా చెప్పే వాళ్ళందరికీ ఒక కారణం అయితే లేదు, ఊరికి అనాలని అంటున్నారని అనుకుంటున్నాం, అంతేనా? డెఫినెట్లీ వాళ్ళకి మంచి ఎవరైనా కానండి, ఇద్దరి మధ్యలో ఒకళ్ళు మంచిగా ఎదుగుతున్నారు అంటే ఎదుటి వారు చూడలేరు. ఎలా ఇంత అందమైన అమ్మాయి అలా గురించి చేసుకోవడం ఏంటని చాలా మంది అబ్బాయిలు ఎవరైనా బాధపడుతున్నారేమో బహుశా. అదే అయి ఉంటది, అదే ఉంటది. ఇంత మంచి అమ్మాయి అఘోరితో వెళ్ళిపోయింది, మాకేం ఇక్కడ కర్మరా బాబు, మాకే కరువులో ఉన్నాం అనుకుంటున్నారు కావచ్చు, చెప్పలేం కదా. నేను ఒకటే మాట చెప్తున్నా నాన్న, నేను ఇన్ని విమర్శలు పడుతున్నాను, ఇంతమంది ట్రోలింగ్ చేస్తున్నారంటే నేను సభ్య సమాజంలో యావత్ దేశం మొత్తం తిరుగుతున్నాను కాబట్టి మంచోళ్ళ మధ్యలకు చెడ్డోళ్ళ మధ్యకు నా దగ్గరికి అందరు వచ్చి నన్ను చూస్తున్నారు కాబట్టి ఆ అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టి ఇవన్నీ విమర్శలు వస్తున్నాయి. అదే నేను ఒక చోట అందరిలాగా నేను ఒక చోట గుడి కట్టుకోనో లేకుంటే ఆశ్రమం పెట్టుకోనో కూర్చొని ఉంటే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చే వాళ్ళు, నన్ను మంచిగా చూసే వాళ్ళు, నన్ను పూజించే వాళ్ళే వస్తారు కదా. మరి వేరే టోళ్ళకి అవకాశం ఉండదు, ఈ ట్రోలింగ్ ను కూడా ఉంచాం కదా. అంతెందుకు నార్త్ సైడ్ వచ్చి చూస్తే మీరు అమ్మకి ఎంత మంది భక్తులు ఉన్నారో మీరే ఏంటమ్మా ఇంత ఫాలోయింగ్ అని చెప్పని అంటారు. అంత చక్కగా వస్తున్నారు, భక్తులు ఆశీర్వాదం తీసుకుంటున్నారు, అమ్మకి భోజనం లేదు ఇంటికి రమ్మని చెప్పి పతిని ఆడుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి అమ్మ ఇంటికి రండి అమ్మ, మా ఇంట్లో అడుగు పెట్టండి అమ్మా అని చెప్పని. సో మన తెలుగు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకే వదిలేస్తున్నాం, ఆ 2 రాష్ట్రాలకు రాకపోయినా మాకేమో అంత ఇబ్బంది ఏం లేదు, మేము ఎక్కడైనా ఉండొచ్చు, 4 రోజుల జీవితం ఎక్కడైనా గడపచ్చు, కానీ హ్యాపీగా ఉంటున్నాం. ఆనందంగా హ్యాపీగా మాతో అయినంత వరకు పోరాడతాం. ఇప్పుడు అఘోరి గారు నాకు ఒకటి చెప్పండి, అఘోరి గారు నాకు ఒకటి చెప్పండి, ఇప్పటి వరకు శివధ్యాసలో ఉన్న మీరు పరధ్యాసలోకి వెళ్ళిపోయారా శ్రీవర్షిణి తోటి? అలా ఏముండదు నాన్న. మరి అలా అనుకుంటే ఇప్పుడు నిన్నటిదాకా నేను ఎక్కడున్నాను అవి ఎందుకు చూస్తలేను? మరి ఈమె వెళ్ళిపోయింది కదా, చిన్ను వెళ్ళిపోయింది కదా, చిన్ను వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికాడ ఉంది కదా 5 days 6 days. నీకు అనిపించట్లేదా వర్షిణి? వర్షిణి కూడా అడుగుతున్నా, వర్షిణి నీకు అనిపించట్లేదా ఇప్పటి వరకు ఓం నమ శివాయ అంటూ శివధ్యాసలో ఉన్న ఆయన ఇప్పుడు మీ ధ్యాసలోకి వచ్చినట్టు అనిపించట్లేదా? నాకే మరి అనిపించలేదు. శివధ్యాసలో ఉన్నా నేను చిన్ను 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 అంటున్నాను ఏంటంటే సాధన టైంలో ఆమె సాధన చేసుకుంటుంది, ఆమె పూజల టైంలో ఆమె పూజ చేసుకుంటుంది, అండ్ అలాగే ఫ్రీగా ఉన్న టైంలో నాతో స్పెండ్ చేస్తుంది అంతే. ఓకే, ఏమని పిలుస్తారు కొన్ని క్షణాలు చాలండి హ్యాపీగా ఉండడానికి. రోజంతా నాతోనే ఉండాలని చెప్పి నేను కోరుకోను. ఓకే, అంటే రోజులో ఎన్ని గంటల సాధన, ఎన్ని గంటలు మీతో? డైలీ 6 hours సాధనలో ఉంటారు, 6 hours చేస్తారు, ఈవినింగ్ 6 hours. ఏంటి సాధనలో ఏం చేస్తాడు ఆయన? అంటే ఒక చోట కూర్చొని గుడి దగ్గర గానీ ఎక్కడైనా ఆగి మంచిగా ఒక చోట కూర్చొని సాధన చేసుకుంటారు, అదే గురుమంత్రం జపించుకుంటూ ఉంటారు. 6 hours. ఎన్ని గంటలకి లేచి ఎన్ని గంటల నుంచి? మేబీ హారతి అయిపోద్ది, ఈవినింగ్ 6 కి హారతి అయిపోద్ది, 6:30 7 కి ఒక మంచి టెంపుల్ గానీ లేదా ఎవరు లేని జనాలు లేని ఒక ప్లేస్ చూసుకొని ఇంకా 9 10 అలాగా అంతవరకు కూర్చునే ఉంటారు. ఇంకా తర్వాత లేచి వచ్చిన తర్వాత ఇద్దరం భోజనం చేసి చక్కగా రెస్ట్ తీసుకుంటాం. ఓకే, మిమ్మల్ని ఏమని పిలుస్తారు అఘోరి? చిన్ను అని పిలుస్తారు. అందుకని ఇందాక చిన్ను చిన్ను అంట. చిన్ను అని పిలుస్తారు. మీరేమని పిలుస్తారు? నేను అమ్మ అనే పిలుస్తాను. అవునా, అమ్మానే పిలుస్తారా? అమ్మానే పిలుస్తారు. ఓకే, మరి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఆయన దేశాలు తిరగడం ఇవన్నీ తిరిగేవారు. ఇప్పుడు మీరు చోట నేను తీసుకెళ్ళారు కాబట్టి ఒక సెక్యూర్ ప్లేస్ కావాలి, ఒక ఇల్లు కావాలి, ఇంట్లోకి వస్తువులు కావాలి,
ఒక కాపురానికి కావాల్సినవి అన్నీ కావాలి. ఎక్కడ డెఫినెట్లీ కావాలి అవన్నీ. సో ఒక ప్లేస్ అంటే ఒక చోట ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఉందాం అనుకుంటున్నాము. అది ఎక్కడ అనేది ఇప్పుడే చెప్పము. మేమైతే మా ప్లానింగ్స్ లో మేము ఉన్నాము. మంచిగా ఒక చోట సెటిల్ అయిపోయి లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ముద్దపప్పు ఆవకాయ ఇష్టం అన్నారు కదా, ఇంకేమి ఇష్టం అగౌరికి? బాదం పాలు ఇష్టం. అండ్ అలాగే ఏదో ఒక జ్యూస్ తాగుతారు. ఇది కర్బూజా జ్యూస్ అంటారు కదా, అంతే కదా, కర్బూజా జ్యూస్ ఇద్దరికి ఇష్టం. అది కర్బూజా. ఓకే, బాదం పాలు, ముద్దపప్పు ఆవకాయ, తర్బూజా, ఇంకా స్వీట్స్? అంతే. స్వీట్స్ లో పాయసం. నీకు వచ్చా మరి పెట్టడం? బాగా చేస్తా. ఓ, ఎవ్రీ మండే పాయసం ఉంటుంది. చెప్పుకోవడం కాదు, బాగా చేస్తా అని. ఎవ్రీ మండే పాయసం ఉంటుంది మా దగ్గర. అది బాగుంటుందా లేదా అని చెప్పని తిన్నాను కాదనమాట. చాలా బాగుంటుంది. అవునా? కాజు కిస్మిస్ వేసి మిల్క్ వేసి బాగా చేస్తుంది. మీకేమి ఇష్టం? నాకు చికెన్ బిర్యానీ. చికెన్ ఉంటే చాలు. చికెన్ అంటే పడి చస్తుంది. ఇంకా చికెన్ లేకుండా ఉండదు. మేము గుజరాత్ వెళ్ళినప్పుడు 100 కిలోమీటర్స్ చికెన్ గురించి వెళ్ళొచ్చాను. సోమనాథ్ నుండి రాజ్కోట్ వెళ్ళి రాజ్కోట్ నుండి అక్కడ తినిపించి మళ్ళీ సోమనాథ్ తీసుకొచ్చా. 100 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళి చికెన్ పట్టుకొచ్చారు మీకోసం. అక్కడ వెళ్ళి తినేసి మళ్ళీ కార్లో ఎక్కి మళ్ళీ సోమనాథ్ వెళ్ళాము. ఓకే, ఏమనిపించింది అప్పుడు 100 కిలోమీటర్స్? అంత ఇష్టం. ఒక మనిషికి ఏదైతే హ్యాపీనెస్ గా ఏది తినాలనిపిస్తుంది, ఏ బట్ట కట్టుకోవాలనిపిస్తుంది, అది ఇవ్వాలి కంపల్సరీ. చిన్న చిన్న ఆనందాలే ఆత్మానికి చాలా తృప్తినిస్తాయి. అవి చేసుకోకపోతే ఇంకెందుకు జీవితం. మీకు వచ్చే అగోరి వంట వండటం? బ్రహ్మాండంగా వండుతా. చికెన్ కర్రీ బాగా చేస్తారు. ఏం కర్రీ? చికెన్ కర్రీ, వంకాయ కర్రీ మస్తు చేస్తారు. అవునా? సెకండ్ నుంచి హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదేమో అయితే. ఆల్రెడీ గ్యాస్ తీసుకున్నాను, ఎవ్రీథింగ్ తీసుకున్నాము. అంటే మాతో పాటు మా భైరవ్ ఉంటాడు కదా, భైరవ్కి పెట్టాలి. కోడి పెట్టలు కూడా తీసుకోవాల్సిందేమో. గ్యాస్ ఇవ్వండి పెట్టుకున్నారు, కోడి పెట్టలు అంటే 2 కోళ్ళని కూడా క్యారీ చేయాల్సిందేమో. అలా ఏం లేదు నాన్న, జస్ట్ వీక్లీ 2 టైమ్స్ తింటది. అంతేనా? అలా అంటే డైలీ అంటే అవ్వదు కదా, అందుకని చెప్పి తినిపిస్తా. ఇంకా ఏం చేస్తా, డైలీ తినిపిస్తాను. ఓకే, అని ఇష్టం. డైలీ కావాలంటే డైలీ ఇప్పిస్తాను, అలా ఏముండదు. ఓకే, అంటే శ్రీవర్షిణి కోసం ఏమన్నా చేస్తారు అంటే ఇది ఒక తమ్ముళ్ళని పెట్టేసుకుంటున్నారు మీరు. అంటే మీరే ఇచ్చారు ఐడియా. అయితే ఎట్లా అంటే వైఫ్ కదా. ఇప్పుడు ఏంటి నిజమే? కాదు. ఓకే, నాకు మంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు శ్రీవర్షిని మీకు ఏమవుతుంది, మీరు శ్రీవర్షినికి ఏమవుతారు? పెళ్ళి అయిపోయింది కాబట్టి భార్య భర్తలే. ఎవరు భర్త? చెప్పేసుకున్నాం కదా, ఇంకేంటి. వైఫ్, హీస్ హస్బెండ్. ఎవరెవరు? వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఎందుకు మీరిద్దరిలో హస్బెండ్ ఎవరు, వైఫ్ ఎవరు? ఇప్పుడు హస్బెండ్. అగోరి అమ్మాయి హస్బెండా? వైఫ్. ఇప్పుడు అగోరి అమ్మ హస్బెండ్, మీరు వైఫ్, అంతేనా? మరి మీ మమ్మీ, మీ అమ్మగారు ఆయన్ని కోడలి పిల్లని పిలిచేవారు అంటున్నారుగా. అంటే తన రూపం అలా ఉంది కాబట్టి కోడలి పిల్లని సంబోధించేవాళ్ళు అంతే. ఓకే, అంటే మీకు తాళి కట్టినా కాబట్టి భర్తగా నేను భర్తగా స్వీకరించాను. నాకు తాళి కట్టారు కాబట్టి. మధ్య మధ్యలో మమ్మీ అనేవాళ్ళు అల్లుడు అల్లుడు అని అనేవాళ్ళు. ఒక 4 times 5 times రిపీట్ చేశారు.
మీ నాన్న ఇవన్నీ జరుగుతాయని ముందే తెలుస్తాయి కానీ వీడియోలు తీసుకొని పెట్టుకునే వాళ్ళం. ఏంటంటే మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు విష్ణు మేమంతా బానే ఉన్నాం. అప్పుడు విష్ణు మాతో బానే ఉన్నాడు. అయితే బయటికి వెళ్ళి సమోసా తీసుకుని